వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితాస్ వ్లాగ్స్. నాగమ్మ దేవత పండుగలో ఇది పార్ట్ 2 వీడియో అండి. దీంట్లో నాగమ్మ దేవత మరణమే అన్నట్టు ఇది. దానికోసం ఇప్పుడు మనం మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం. సెకండ్ డే నైట్ అన్నట్టు. మళ్ళీ ఒక 3 బిందెలు నీళ్ళు తీసుకొని ఇంకా ఆ పుట్ట దగ్గర చేయాల్సిన అన్ని వస్తువులన్నీ తీసుకొని అక్కడికి బయలుదేరుతారు అన్నట్టు. అందరూ డ్యాన్సులు చేసుకుంటూ చాలా గ్రాండ్గా వెళ్ళాలి అన్నట్టు. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగే వెళ్తారు అన్నట్టు. పుట్ట దగ్గరికి ఇలా వెళ్ళి అక్కడ పూజలు జరుగుతాయి అన్న. తెలంగాణలో జరిగే మాండలిక పండుగలు అన్నట్టు ఇవి. కొందరికి ఎల్లమ్మ పండుగ, కొందరికి నాగమ్మ దేవత పండుగ, ఇంకా కొందరికి వీరప్పల పండుగ, మల్లయ్య దేవుడి పండుగ ఇలా జరుగుతాయి అన్నట్టు. అయితే ఈ పండుగ వచ్చేసి నాగమ్మ పండుగ. ఈ నాగమ్మ పండుగ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళకు ఉంది. నాగమ్మ దేవత పండుగ మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు చేస్తారండి. అయితే ఈ ఇయర్ మా అమ్మ వాళ్ళందరూ సిస్టర్స్ చేస్తున్నారు ఈ పండుగ. మా అమ్మ మా పిన్ని వాళ్ళు అందరు చేస్తున్నారు అనమాట. మా అమ్మ పెద్ద. అయితే ఇప్పుడు అందరు పుట్ట దగ్గరికి వచ్చారనమాట. అంటే ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే దీనికి సంబంధించిన స్టోరీ చెప్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ పుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత 3 బిందెల్లో నీళ్ళు తీసుకొస్తారు. ఆ నీళ్ళు తీసుకొచ్చి అయితే ఆ పుట్ట దగ్గర పోసి అక్కడ ఒక తంగడి చెట్టు అయితే నాటుతారండి. తంగడి చెట్టు నాటిన తర్వాత దాని దగ్గర జరిగే కార్యక్రమాలు అయితే ఇప్పుడు చూద్దాం. ముందు పుట్ట దగ్గరికి అందరు వచ్చి పుట్ట చుట్టూ ఒక 5 రౌండ్లు అయితే తిరుగుతారు. తెలంగాణలో ప్రదక్షిణాలు అనరండి, ఇలాగే అంటాం. 5 రౌండ్లు తిరిగిన తర్వాత ఇంకా తీసుకొచ్చినవన్నీ అక్కడ సంబంధించినవి, పూజకు సంబంధించినవి అక్కడ పెడతారనమాట. మా అమ్మ చేస్తుందండి అక్కడ. వచ్చినవన్నీ అక్కడ ఈ పూజ జరిపించే వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నీ చేస్తారనమాట. వాళ్ళు మనకి స్టోరీ చెప్పుకుంటూ ఇవన్నీ పూజ కార్యక్రమాలు చేస్తారు. అయితే స్టోరీలోకి వెళ్తే నాగమ్మ దేవత రెడ్డి కులానికి సంబంధించిన దేవత అనమాట. వాళ్ళు 7 అన్నదమ్ముళ్ళు ఉంటారనమాట. నాగమ్మ దేవత చివరి అతని భార్య. నాగమ్మ దేవతని పెళ్లి చేసుకోకముందు వాళ్ళు చాలా దరిద్రంలో పేదగా ఉంటారనమాట. నేను షార్ట్కట్లో చెప్తున్నాను, నాకు వచ్చింది మాత్రమే చెప్తున్నాను, నేను ఫుల్గా చెప్పట్లేదు, మీకు అర్థమయ్యేలాగా అంతే. నాగమ్మ దేవతకి 6 మంది తోటికోడళ్ళు ఉంటారండి. ఈ 6 మంది తోటికోడళ్ళకి నాగమ్మ దేవత అంటే అస్సలు పడదు. నాగమ్మ దేవత వాళ్ళ 6 మంది బావలు నాగమ్మ దేవతకి చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఆమెని చాలా గ్రేట్గా చూస్తారనమాట. ఇది నచ్చని వాళ్ళ తోటికోడళ్ళు నాగమ్మ దేవతని ఏమన్నా చేసి ఇంటి నుండి బయటకు తరిమేద్దామని ప్లాన్లు వేస్తుంటారు. ఆ ప్లాన్లో భాగంగానే దేవతకి ఎవరితో అయినా అక్రమ సంబంధం అంటగట్టి ఆమెను ఇంటి నుండి బయటికి తరిమేద్దామని వాళ్ళు ప్లాన్లో ఉంటారు. అప్పుడు ఒక చాకలివాడలో ఒక దుడుములయ్య అనే ఒక వ్యక్తిని వాళ్ళు చూస్తారన్నట్టు. అతడు చాలా అందంగా ఉంటాడు. నాగమ్మ దేవతకి దగ్గరగా పోలికలు ఉండడంతో అతడైతే కరెక్ట్గా ఉంటుందని ఇంకా అతన్ని ఎంచుకుంటారు అనమాట. అయితే ఈ దుడుములయ్య గురించి 6 అక్క చెల్లెళ్ళు వాళ్ళ పెద్ద బావ దగ్గరికి వెళ్ళి నాగమ్మతోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వీడు అని లేనిపోని కల్పించి చెప్తారనమాట. అయితే ఈ దుడుములయ్య అనే వ్యక్తి నాగమ్మ దేవతకి కొంచెం పరిచయం అనమాట. నాగమ్మ దేవత వాళ్ళ పొలానికి వాళ్ళ బావలందరికీ అన్నం తీసుకువెళ్ళేటప్పుడు పరిచయం అవుతాడు. దుడుములయ్యని ఒక అన్నగా భావించి నాగమ్మ తల్లి మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు ఈ 6 ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అక్కలు, నాగమ్మ దేవత వాళ్ళ అక్కలు, వాళ్ళ బావలను అందరినీ తీసుకొచ్చి చూడండి ఆమెకి తనకి అక్రమ సంబంధం ఉందని వాళ్ళని నమ్మిస్తారు. అప్పుడు వాళ్ళంతా చూసి ఇది నిజమే అనుకొని దారుణమైన పని చేస్తారండి. నాగమ్మ దేవత అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత చాకలివాడు బట్టలు ఉతుక్కుంటాడు అన్నట్టు. అంటే మా క్యాస్టే. వెంటనే ఆ 6 అన్నతమ్ముళ్ళు దుడుములయ్య దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ ఆరేసి ఒక తంగడి చెట్టు కింద కూర్చుంటాడనమాట. ఆ చెట్టు కింద కూర్చున్న దుడుములయ్య దగ్గరికి వెళ్ళి వెంటనే అతన్ని దారుణంగా చంపి బ్రతికుండగానే పేగులు బయటికి తీసి చంపేస్తారన్నమాట. తర్వాత వెంటనే నాగమ్మ తల్లిని కూడా చంపేస్తారు. ఈ ఘట్టం వచ్చేసి దుడుములయ్య మరణం అన్నమాట. ఇప్పుడు తంగడి చెట్టు ముందు ఒక మేకపోతును బలి ఇస్తారు. ఇప్పుడు మేకపోతును దుడుములయ్యకి నిదర్శనంగా తీసుకొని బలి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని బలి అనాలో లేదో, ఎందుకంటే ఇప్పుడు దుడుములయ్యని ఎలా అయితే చంపారో అది మనకు కరెక్ట్గా వాళ్ళు కళ్ళ కట్టినట్టు చూపిస్తారు అన్నట్టు. ఎంత పాశవికంగా దారుణంగా చంపేస్తారు.
ఇప్పుడు ఆ మేకని తీసుకొచ్చి కూడా ఇప్పుడు దానికి అన్ని పూజలు జరిపించి దాన్ని కూడా దుడుములైన ఎలాగైతే సంహరించారో దాన్ని సేమ్ అలాగే సంహరించి మనకు చూపిస్తారన్నట్టు. కానీ కొంచెం భయపడే వాళ్ళు ఉంటే ఇది ఈ సంఘటన చూడకపోవడం బెటర్ అనుకుంటా. ఇప్పుడైతే ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ముందు జరిగే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ముగ్గు వేయడం, అగరొత్తులు, కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఒకటి దీపం పెట్టారు కదా తంగేడి చెట్టు ముందు. అయితే దుడుములయ్య దగ్గర బలి ఇవ్వడానికి మేకని ఇయర్ అయితే ఒక్కోసారి ఒక్కొక్కరు తీసుకొస్తారనమాట. ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇంకా కార్యక్రమాలు అయిపోలేదు. అయిపోయిన వెంటనే తీసుకొచ్చి ఇంకా దానికి పూజలు చేస్తారు. ఇంకా దేవుడికి నైవేద్యం అయితే పెట్టినారు. నైవేద్యం అగరబత్తులు, కొబ్బరికాయ కొట్టి ఇంకా దేవుడికైతే సాంబ్రాణి ధూపం వేస్తున్నారు. ఉడుములయ్య పండుగ వచ్చేసి గురువారం రోజు నైట్ జరుగుతుంది. శుక్రవారం మార్నింగ్ వచ్చేసి నాగమ్మ దేవత కళ్యాణం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో అది మనం చూస్తాం. వీళ్ళు ఒగ్గు కథ చెప్పేవాళ్ళండి, పండగ చేసేవాళ్ళు. సైడు వీళ్ళని బయన్లోళ్ళు అంటారు. ఇది నాగమ్మ దేవత పండుగ, ఎల్లమ్మ దేవత పండుగ ఇలాంటి పండుగలన్నీ వీళ్ళే చేస్తారు అన్నట్టు వచ్చి. వీళ్ళైతే చాలా బాగా చేస్తారు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను వీళ్ళని. అమ్మ వాళ్ళది మాది ఇంకా ఊరు వచ్చేసి సేమ్ అండి. మేకకు బలి ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. నైవేద్యం పెట్టినారు కదా, ఆ నైవేద్యం తినిపిస్తారు. ఫస్ట్ పసుపు వేస్తున్నారు. పసుపు వేసి ఇంకా వేపాకు దండ అయితే వేశారు. వాళ్ళు మేకను బలి ఇవ్వడానికి తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఇవి కార్యక్రమాలు వాళ్ళతో చేయిస్తారు అన్నట్టు. పండగల దగ్గర అయితే పసుపుని అయితే బండారు అంటారు, పసుపు అని పిలవరు. ఈ మేకకి బండారు వేస్తుంది చూడండి ముసలమ్మ. ఆమెకి 100 years పైన ఏజ్ అండి. నమ్ముతారా ఎంత యాక్టివ్గా ఉంటుందో, అన్ని పనులన్నీ చేసుకుంటుంది ఇప్పటికీ. మా అమ్మ వాళ్ళ నాన్నమ్మ ఇంకా రెడీ చేసి పెడుతున్నారు అన్నట్టు. ఇంకా తను బయన్లో అంటారు, వాళ్ళు వచ్చి దాన్ని పడుకోబెట్టి ఇంకా ఏదో పూజ చేస్తారు. వాళ్ళు ఏదో ఒక మంత్రం వేయగానే అది అట్లనే పడుకుంటుంది. ఒక శాల్వా కప్పి దానికి ఇంకేదో పూజ మంత్రం ఏదో ఒకటి చేస్తారు. లేవదు అది. ఇంకా దాన్ని పడుకోబెట్టి వాళ్ళు ఒక 1 hour కథ అంతా చెప్తారు. అప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా లేవదు అది పైకి. ఆ మ్యాజిక్ ఏంటో మరి. మేము చిన్నప్పటి నుండి చూసుకుంటూ పెరిగినాం కాబట్టి మాకు ఇదంటే చాలా ఇష్టం అండి. మేము ఈ పండుగలు అంటే మాకు నాగమ్మ దేవత పండుగ అంటే చాలా స్పెషల్. మేము ఒక్కరమని కాదు, మా ఊరంతా వచ్చి చూస్తారు. అంత బాగుంటుంది నాగమ్మ దేవత పండుగ. అందుకే మీకు చూపించాలని చెప్పి నేను ఈ వీడియో అంతా రికార్డ్ చేశాను. దానికి ఇలా శాలువా కప్పి ఇంకా కత్తి ఇంకేదో అలా పెట్టేస్తారు అంతే. బండారు జల్లుతున్నాడు అతను. వెళ్ళి వాళ్ళు ఇంకా మొత్తం ఆ స్టోరీ అంతా చెప్పేస్తారు అన్నట్టు. అది అలాగే పడుకొని ఉంటుంది. మా ముసలిది అయితే ఆగదు, డబ్బులు వేస్తుంది. అయితే ఇంకా అందరూ వచ్చి మధ్యలో డబ్బులు పెట్టి వెళ్తుంటారు అనమాట. అక్కడ మా పిన్ని కూడా పెట్టి వెళ్తుంది. ఇంకా అది మళ్ళీ లేవద్దని చెప్పి అతను ఏదో మంత్రం వేస్తున్నాడు. ఈ పండగ మొత్తం గుగ్గిలం, పసుపు, వేపాకులే ఉన్నారు కదా, నిండిపోతుంది గుగ్గిలం వాసన. దాన్ని చంపి రేగులు బయటకు తీస్తారు. వీడియో నేను రికార్డ్ చేయలేదండి. ఇంతే, బాయ్ బాయ్.